సార్ జిల్లాల లిబరేషన్ అనేది ప్రజలు ఆమోదిస్తారంటారా? ప్రతిపాదన అయితే పెట్టారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గత పాలకుల లెక్క దొర చెప్పింది చేయాలి, దొర చేసింది చూడాలని కాదు. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రతిదీ ప్రజల ముందు పెడతా ఉన్నారు. ఆయల్ల 33 జిల్లాలు కావాలని తీసుకొచ్చి అలా 33 జిల్లాలుగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ 33 జిల్లాల వల్ల లాభమా నష్టమా, మరి దీన్ని కుదించాలనా అనే అంశాన్ని ప్రజల ముందు ఈ ప్రజాప్రభుత్వం పెట్టింది. ప్రజల అభిప్రాయం మేరకే అవి 20 ఉండాలన్నా, 30 ఉండాలన్నా, 33 ఉండాలన్నా ప్రజల అభిప్రాయం మేరకే ఈ ప్రజాప్రభుత్వం కొనసాగుతుంది. ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తుంది. ప్రజాభవన్లో గతంలో కంచెలు వేసి ప్రజాభవన్లో పిట్టను కూడా రాని అని ఆ రోజులను ఈ రోజులు ప్రజాభవన్ ప్రజలకే అంకితం చేసి మీ సమస్యలు ఏమన్నా ఉంటే ఎంఆర్ఓ చుట్టో కలెక్టర్ ఆఫీస్ చుట్టో మున్సిపల్ ఆఫీస్ చుట్టో తిరగకండి, తిరిగి తిరిగి వేసారిన మీ జనాన్ని చూసి ఈ ప్రజాప్రభుత్వం ప్రజాభవన్ బార్లుగా తెరిచి ఉన్నది, మీరు రండి అని రాతపూర్వక ఇచ్చారు. అన్ని సమస్యలు ప్రజాభవన్లోనే తీరవు. కొన్ని సమస్యలు కొన్ని రకాలుగా ఉంటాయి, కొన్ని జటిలంగా ఉంటాయి, కొన్ని ఇంకా జటిలంగా ఉంటాయి, కొన్ని సామాన్యంగా ఉంటాయి. మరి కాని సమస్య గురించి చెప్తా ఉన్నారు. ఇలా లక్షలాది సమస్యలు ఇలా ఈ ప్రజాభవన్లో తీరినాయి. వాటికి రిటర్న్ లెటర్స్ కూడా ఉన్నాయి. సో ఏవైతే జటిలంగా ఉంటాయో వాటిని చట్టపరంగా కోర్టు పరిధిలో చూసుకోండి అని చెప్పడంలో తప్పు లేదు. ఇలా ఇక్కడ చెప్తాం, రేపు పొద్దుగాల అది మళ్ళీ రిపీట్ అయినప్పుడు మీకే ఇబ్బంది. కాబట్టి అయినా ఇక్కడ సాధ్యమైనంత వరకు చేస్తూ ఉన్నారు. అవి లక్షలలో అయినాయి, వందలలో కాదు, లక్షల సమస్యలు కొన్ని ఇలా ప్రజాభవన్కు రాతపూర్వకంగా వచ్చినాయి. రిటర్న్లీ రాతపూర్వకంగా సాల్వ్ అయిన సమస్యలు ఉన్నాయి. కానీ మనం చట్టాన్ని గౌరవించే వాళ్ళం, చట్టం ఎవరికి చుట్టం కాదు. కాబట్టి చట్టానికి లోబడి పనిచేయాలి. కాబట్టి ఆ జటిలంగా ఉన్నాయి, ఖచ్చితంగా కోర్టు దృష్టికో ఎంఆర్ఓ దృష్టికో అదేవిధంగా మున్సిపల్ పరిధిలో ఉంటే కమిషనర్ దృష్టికో తీసుకొని సాల్వ్ చేస్తే ఆ ప్రజలకే దీర్ఘకాలిక న్యాయం జరుగుతుందని మీ ప్రశ్నకు నా సమాధానం. ఆయన జిల్లాల పునర్వీకరణ అనేది ఎలా చూస్తారు? ఈ ప్రతిపాదించడం జరిగింది కదా, జిల్లాలన్నింటినీ మళ్ళీ 20కి కుదించే అవకాశం ఉంది అని చెప్పేసి పొంగులేటి గారు ప్రతిపాదించడం జరిగింది. ఎగ్జాక్ట్లీ వాస్తవం. ఎవరికి వాళ్ళ స్వార్థంతో డీసెంట్రలైజేషన్ చేస్తామని చెప్పేసి వాళ్ళ అనుకూలంగా ఒక్కొక్కరు ఏరియాలు పంచుకున్నారు. సిరిసిల్ల ఒకరు, సిద్దిపేట ఒకరు, ఈ రకంగా పంచుకొని పరిపాలన చేసిరు. వాళ్ళు ఎవరు అడిగితే వాళ్ళ అవసరానికి గుణంగా డీలిమిటేషన్ చేసి మండలాలు చేసిరు. కలెక్టర్ ఆఫీసులు ఏ పేదోడికి వైద్యం కావాలి, కానీ ఇంతకుముందుకు కలెక్టర్ ఆఫీసులు లేవా? ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఆఫీసులు పురం భూములు గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉన్నాయి, అక్కడ కట్టుకొని ఇప్పుడు కట్టినటువంటి కలెక్టర్ ఆఫీసులు అన్నీ కూడా జిల్లా కేంద్రంలోనే ఆసుపత్రులు చేస్తే జనాలకు మంచి వైద్యం అంతా తప్ప వీళ్ళు కూర్చొని చేసేది ఏం లేదు. అక్కడ డీసెంట్రలైజేషన్ బయట ఏం నడుస్తుందంటే కాంగ్రెస్ పార్టీ వీక్ ఉన్న వాటన్నిటిని ఇప్పుడు ప్లస్ ఉన్న పాయింట్స్ లో కలిపేసి జిల్లాను పునరుద్ధరిస్తే ఈసారి వచ్చే అవకాశం ఉంటుంది, దానికే ఈ ప్రయత్నాలు అని చెప్పేసి అని అంటున్నారు. వీళ్ళు చేస్తున్న పనులు ఎట్లున్నాయంటే కొమ్రెల్లి దేవస్థానం ఉన్నది, అది చేర్యాల మండలంలో ఉండే, దాన్ని తీసుకుపోయి సిద్దిపేట జిల్లా చేసుకున్నారు. మద్దూరు మండలం తీసుకుపోయి సిద్దిపేట జిల్లా చేసుకున్నారు. వాళ్ళు జడ్పీ పోవాలంటే హుస్నాబాద్ పోవాలి, ఆర్డీఓ పోవాలంటే గజ్వేల్ పోవాలి. వాళ్ళ పరిస్థితి అసలు చెప్పరానటువంటి వర్ణాతీతంగా ఉంది. సిద్దిపేట జిల్లాలో కలిపినటువంటి ఈ మండలాలు వాళ్ళ అవసరాలకు, వాళ్ళకు ఫామ్ హౌస్ పోవడానికి, వాళ్ళ జిల్లాలకు, వాళ్ళ మండలాలకు ప్రియారిటీ వచ్చే విధంగా చేసారు తప్ప అది ప్రజలకు యోగం అవసరమయ్యేటువంటి విధంగా లేదని మా భావన. ఇప్పుడు తీసుకున్న డెసిషన్ కి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారా? ఎవరు చేయరు. పొంగులేటి గారు చెప్పింది ముమ్మాటికి నిజం. మళ్ళీ కూడా అన్ని కుదించి ఎక్కడెక్కడైతే అవసరాలు ఉంటాయో, ఏ ప్రాంతం అయితే అభివృద్ధి చెందాలో అవే మండలాలు చేసి పరిపాలనకు అనుగుణంగా ఒకే దగ్గర అన్ని శాఖలు వచ్చే విధంగా చూసి మండలాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటున్నారు. కాకపోతే ఇది కేసీఆర్ మీద రివెంజ్ పాలనలా అనిపిస్తుంది అని అంటున్నారు. కేసీఆర్ గారు చేసిన ప్రతిదీ మార్చే అవకాశం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది కదా.
తెలంగాణ తల్లి ప్రజా కావచ్చు, ప్రజాపా స్టేట్ పరంగా ప్రజాపాలన అంటే ప్రజల దగ్గర పోయి పరిపాలన చేస్తున్నామండి. ఆయన లెక్క పోయి ఫామ్ హౌస్లో కూర్చొని చక్రాలు ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలన చేస్తారు. బయట పోయి జనాల దగ్గర పోయి వాళ్ళ బాగోగులు చూస్తే వాళ్ళ పరిస్థితి అనేది తెలుస్తుంది తప్ప ఫామ్ హౌస్ పరిమితమైనటువంటి వాళ్ళకు ప్రజాపాలన కోసం ఏం తెలుస్తుంది? అంటే కేసీఆర్ గారు చేసినవన్నీ మార్చే ప్రయత్నం జరుగుతుంది కదా ఇప్పుడు. మంచి స్వాగతిస్తారు. ఏ ప్రోగ్రాము మార్చినాం చెప్పండి. ఇప్పుడు ధరణి ఉన్నది, దానికి అన్ని తూట్లు ఓడ్చడం కరెక్ట్ లేదు కాబట్టి దాన్ని మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి డిమెరిట్ తీసి మెరిట్స్ విధానంలో పోయి ప్రజలకు అనుగుణంగా వచ్చింది కాబట్టి దానికి మంచి భూభారత్ అని పేరు పెట్టినాం తప్ప అది మంచిగా ఉంటే దాని పేరు ఎందుకు తీస్తారు, దాన్ని మళ్ళా రీమోడల్ ఎందుకు చేస్తాం? సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ రివెంజ్ ఏం చేయట్లేదు, ప్రజల కోసమే పనిచేస్తున్నా. రివెంజ్ చేసి ఉంటే తీసుకుపోయి లోపలేస్తుండే. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని సీఎం గారిని వేయలేదా? వచ్చిన 6 నెలలకే తీసుకుపోయి లోపలేస్తుంటే. కానీ ప్రజలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన బాగుండాలనే ఉద్దేశంతో చట్టాలు ఉన్నాయి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. పరిపాలన మాత్రం నాయకులు సీఎం గారు చేస్తారు కాబట్టి పరిపాలన దృష్టిలో పెట్టుకొని ప్రజలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తుంది. కానీ రివెంజ్ అనేటివి ఉంటే ఎప్పుడో మొదలు పెట్టేవారు. గ్రామాలలో జిల్లాలలో చూసినట్టయితే టీఆర్ఎస్ విధానం అనేది మేము చాలా చూసినామండి. మాది ఇప్పుడు నా రాజకీయము, నా ప్రజలలో నా వ్యవహారము ఒక 40 years అవుతుంది. 40 years నుంచి నేను పబ్లిక్లో ఉన్నా బాగా చెప్తా. ఈ కేసీఆర్ వచ్చినాక అసలు ఆ విధానం ఏంది, ఆ కథ ఏంది? సైకిల్ లేనోడు కూడా ఇవాళ కారు మీద తిరిగిండు. ఒక మామూలు కార్యకర్తలు ఏది ఆయన విధానం ఏంది? సంపుకోరి, బగ్గ తినుర్రి, దోసుకోరి, బస్ అంతే. మీరు ఎలక్షన్లు వచ్చినాయా, బిర్యానీలు పెట్టుర్రి, బీల్ రీరి, పైసలు ఇవ్వండి, పైసలు ఇచ్చి గెలవండి, ఈ నినాదం కేసీఆర్ది. దోసుకుందాం మస్తు రాష్ట్రం మీద పడి లక్షలాది కోట్లు దోసుకోరు. కాబట్టి మా విధానం అట్లా కాదు. ఇవాళ నేనున్నాను, సపోజ్ నేను కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ చేశాను, డిఎఫ్సిఎస్ డైరెక్టర్ చేశాను, కిసాన్ సెల్ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ చేశాను. మా విధానం ఇవాళ కూడా మేము పార్టీకి సేవ చేసినమే తప్ప ఎలాంటి మేము ఆశించలేదు. మేము పదవులు కూడా మాకు ఇంకా రాలేదు. కాకపోతే ఇప్పుడు మేము రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం, సార్ మా విధానం ఇది, మేము ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాం, మేము పబ్లిక్ ఎంబడి ఉన్నాం, ఎనీ టైం పబ్లిక్ తోటి ఉన్నాం. కాబట్టి మా అంటే టీఆర్ఎస్కు మాకు ఇంత వ్యత్యాసం ఉంది చూడండి మీరే. అంటే మరి ఏంటి జిల్లాలని మళ్ళీ పునర్వీకరించి తగ్గించడానికి చేసిన ప్రయత్నం ఏంటి? అది పార్టీ నిర్ణయం అండి. అది పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంత అగాధం చేయదు. పబ్లిక్కు నష్టం జరిగే అటువంటి విధానం ఎన్నడూ కూడా తీసుకురాదు పబ్లిక్లకు. అట్లా కాంగ్రెస్ పార్టీ విధానం కరెక్ట్ ఉంటుంది సార్, అట్లా ఏముండదు. అట్లా మా రేవంత్ రెడ్డి సాబ్ సారథ్యంలో మాత్రం ఆయన ఇవాళ పబ్లిక్ ఎంత చేస్తున్నాడు అనేది మనం చూస్తున్నాం వాస్తవంగా. ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాయి, సన్న బియ్యం అది అసలు ఎవరితో సాధ్యం అవునా సార్? సన్న బియ్యం మీద నేను కూడా ఇవాళ సన్న బియ్యం తింటున్నా సార్, రేవంత్ రెడ్డి సాబు. అట్లా మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తెలంగాణని యథాస్థానానికి తెచ్చే అవకాశం ప్రయత్నిస్తుందని అంటారు. ప్రజలకు చాలా దగ్గర ఉంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలకు చాలా దగ్గర ఉంది అంతే. కాంగ్రెస్ పార్టీని మాత్రం మరవరు. వచ్చే ఎన్నికల్లో ఈసారి టీఆర్ఎస్ కి ఎలా ఉండబోతుంది అంటారు? అన్ని సార్ వేరే పార్టీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ముంగట కనుమరుగైపోతాయి. మీరు ఇంకా చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు కనుమరుగైపోతాయి అంతే. బీజేపీ ఉండదు ఇక్కడ తెలంగాణలో, టీఆర్ఎస్ అసలు ఉండదు. వాళ్ళే ఆయన ఆ చెల్లి అటుకుంటుంది, అన్న ఇటుకుంటాడు, ఏది మన హరీష్ రావు అటుకుంటాడు, అయిపోతుంది అంతే. అంతే వాళ్ళే పీక్కోలేక వాళ్ళకే సమస్యలు ఏర్పడతాయి. ఇంకా పబ్లిక్ని ఇంకా వాళ్ళు ఏడ పట్టించుకుంటారు? ఇంకెక్కడికి వాళ్ళ కోట్ల రూపాయలు వాళ్ళు ఎక్కడ దాచుకున్నా వాళ్ళకే తెలియదు. అట్లా ఆ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అట్లా. కాబట్టి ఏది ఏమైనా పబ్లిక్ మంచి న్యాయం చేయాలి, పబ్లిక్ సాయం చేయాలంటే ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యం. బాగా చెప్తా, అందులో మేధావులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, ఎంతో కష్ట సుఖాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సాబ్ కూడా పెద్ద ఆయన ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చాడు సార్. అట్లా మేము చూస్తున్నాం కూడా అట్లా. అట్లా కాబట్టి టీఆర్ఎస్ ఏం లేదుగా, అవన్నీ పోకడలు తప్ప ఏం చెప్పుకొని ఉండదు. మేము అది చేసాం, ఏం చేశారు సార్ వాళ్ళు?
ప్రాజెక్టుల పొజిషన్ ఇవాళ మనకు కనబడుతుంది. మీకు బస్సు ఫ్రీనా? ఇప్పుడు మన పార్టీ చేసింది బస్సులు ఫ్రీ, ఇవన్నీ ఫ్రీ, సన్న బియ్యం ఫ్రీ. అటు చెప్పుకుంటా పోతే ఇప్పుడు నేను ఇక్కడ ఒక గంట సేపు చెప్తా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమేం చేసింది అనేది ఒక గంట సేపు నేను ఇక్కడ చెప్తా. మొత్తానికి full of confidence. Next కూడా ఎస్ 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 కరెంట్ కూడా ఫ్రీ, దాంట్లో ఇంకా ఎలాంటి ఇది లేదు, కరెంట్ కూడా ఫ్రీ, కరెంట్ కూడా ఫ్రీ. అట్లా ఓకే, థ్యాంక్ యూ. చూడండి, 33 జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు కేసీఆర్ చేసింది. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 20 జిల్లాలు చేయాలని ఒక అభిప్రాయం ఉంది. తప్పకుండా దానికి గ్రౌండ్ లెవెల్లో తహసీల్దార్ కానీ అక్కడ నుంచి రిపోర్ట్ తీసుకొని, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి రిపోర్ట్ తీసుకొని అక్కడ ఉన్న ఏరియా వైజ్ మొత్తం క్యాలిక్యులేషన్ చేసి టోటల్ పాపులేషన్ ఏరియా వైజ్ టోటల్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఎలా మేము గజిట్ ఇవ్వాలో అలా తప్పకుండా ఇచ్చి, తప్పకుండా చిన్న జిల్లాల వల్లనే మనకి తక్కువ జిల్లాలు ఉంటే అభివృద్ధి బాగా జరుగుతుంది. అదే ప్రజలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మొత్తం రిపోర్ట్ తీసుకొని ఎలా ప్రజలు కోరుకుంటున్నారో అదే విధంగా మేము తప్పకుండా దాన్ని రూపొందిస్తాము, తప్పకుండా దానికి గజెట్ ఇస్తాము. ప్రజలు వెల్కమ్ చెప్తారంటారా ఈ డెసిషన్ కి? ఇక్కడ ప్రజలకి అనుకూలంగానే చేస్తాం మేము. అదే ప్రజలే ప్రభులని ముందు పోతాము. అక్షరమే ఆయుధం ప్రజాయితే సంకల్పం అని ముందు పోతాము. విలీనం చేస్తే తిరగబడే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళకి మంచి స్పెషల్ ఉంటాయి, స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. సింగిల్ డిస్ట్రిక్ట్ పరంగా ఉంటే ఒక దాంట్లో విలీనం చేస్తే అక్కడ వాళ్ళు తిరగబడే అవకాశం లేదంటారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి అవసరం ఉన్నాయో, అక్కడ పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు, గ్రామ స్థాయి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మొత్తం తప్పకుండా రిపోర్ట్ తీసుకొని మేము ముందు పోతాం. తిరస్కారం చేస్తే తప్పకుండా అది కూడా మళ్ళీ ఇంకోసారి కూర్చోబెట్టి మాట్లాడి తప్పకుండా డిస్ట్రిక్ట్ ఆఫీసులలో కూర్చొని దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలో ప్రాబ్లం తప్పకుండా సార్ట్అవుట్ చేస్తాము, సాల్వ్ చేస్తాం ప్రాబ్లమ్స్. అందరికీ ఈక్వల్గా ఈక్వేషన్స్గా పోతాము. యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగ చట్టం ప్రకారంగా ఎలా ఉందో అలానే మేము దాన్ని ముందు తీసుకుపోతాము. అలాగే సిటీసీని ఇప్పుడు మున్సిపలైజేషన్ లాగా ఉంటాయా, మళ్ళీ సర్పంచ్ కేటగిరీ వచ్చేస్తాయి తర్వాత? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఓఆర్ఆర్ లోపలంతా జిహెచ్ఎంసీ కింద వచ్చేసింది, నెక్స్ట్ అంతా గ్రామ పంచాయతీ కింద ఉంది. కాబట్టి అది మొత్తం అక్కడ ఉన్న వాళ్ళ పబ్లిక్తో కానీ డిస్కషన్ చేసి మళ్ళీ అక్కడ ఉన్న కార్యకర్తలతో డిస్కషన్ చేసి అక్కడ తహసీల్దార్ ఆఫీస్ కానీ అలాగే అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తో మొత్తం రిపోర్ట్ తీసుకొని ఎలా పబ్లిక్కి లబ్ధి పొందాలో, పబ్లిక్కి ఎలా బెనిఫిట్ ఉందో ఆ విధంగానే మేము ఆలోచన, మంచి భావన, మంచి ఆలోచన, మంచి విషయంతో ముందు వెళ్ళి తప్పకుండా ఇవన్నీ వ్యతిరేకం కాకుండా మేము పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తాము.